మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మధ్య కాలంలో ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చలామణి అవుతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమన్నా వాళ్ళతో నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో 2014కు ముందు 60 ఏళ్ల పాటు ఏ రకంగా మనల్ని గోసపెట్టినరో ఆ గోస నుండి కేవలం ఒక 10 సంవత్సరాలు మనం పక్కకున్నంత మాత్రాన ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్న అనేక పనులు, వాళ్ళు అనుకున్న అనేక రకాలుగా దోపిడీ ఇదంతా ఆగిపోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. కాబట్టి తెలంగాణ మొత్తాన్ని మళ్ళీ కబలించే ప్రయత్నం, తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ దెబ్బతీసే ప్రయత్నం, తెలంగాణకు సంబంధించిన అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మాజీ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ కనుసన్నల్లో తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటిని కూడా దోచుకునే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళకు తానా అంటే తందానా అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ, గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర కానీ పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఈరోజు తెలంగాణ మీద కుట్రలు చేసే విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకంగా వీలైతే ఆ రకంగా, ఎక్కడ వీలైతే అక్కడ తెలంగాణను సర్వ విధాలుగా దోపిడీ చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చిచ్చు పెట్టాలని, తెలంగాణ మీద ఏ రకంగానైనా గుప్తాధిపత్యాన్ని సాధించాలనే ఆలోచనలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. గతంలో మీరు చూస్తే నిజాం పాలనలో కూడా ఆనాడు ఏమీ లేనాడే చీపురు గట్టలతో కారం పొడితో తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాము నిజాం సైన్యాన్ని. ఈరోజు మళ్ళీ అదేవిధంగా 60 ఏళ్ల పాటు మనల్ని గోసపెట్టి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ తెలంగాణను గోసపెట్టడానికి వస్తున్నటువంటి ఈ ఆంధ్ర నాయకులను కూడా, మరీ ముఖ్యంగా తెలంగాణ వనరులను దోచుకోవాలని చూస్తున్నటువంటి ఈ నాయకులను బొందబెట్టే విధంగా గతంలో ఏ రకంగా అయితే అడ్డుకున్నామో ఇప్పుడు దానికి 10 గొప్పగా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి తెలంగాణవాది కూడా ఈరోజు మేల్కొనాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు, మొదట గతంలో వాళ్ళతో పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిండ్రు, తనకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి. ఈరోజు ఏం చేసిండ్రు, ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని తెలంగాణ రిసీవ్ చేసుకున్నందుకు సిద్ధంగా లేదు కాబట్టి అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీలోకి పంపి వేరే రూట్లో తెలంగాణ గద్దె మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, అంతో ఇంతో వాళ్ళ ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ గద్దె మీద కూర్చున్న తర్వాత తెలంగాణ ఆనవాళ్లను ఏ రోజైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆనాటి నుంచే తను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, చాలా స్పష్టంగా తను చేసినటువంటి ప్రతి చర్య చెప్తా ఉంది. ఏం చేసిండ్రు, గతంలో మన పరిపాలనా భవనంగా ఏదైతే సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నామో, తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్గా కేసీఆర్ గారు గొప్పగా నిర్మాణం చేసిండ్రో, ఈరోజు దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని దానికి జాగా కేటాయించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా తయారు చేసి పెట్టిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకునే విషయంలో భాగంగా తెలంగాణ తల్లిని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహం పెట్టాలని ఆలోచన చేసిండ్రు. యావత్ తెలంగాణ ఒక్కదాటిపైకి వచ్చి పూర్తి స్థాయిలో వ్యతిరేకించినా కూడా వాళ్ళ పోలీసులను కానీ వాళ్ళ అనుయాయులను కానిపెట్టి అనుచరులను కానిపెట్టి ఈరోజు వాళ్ళు అన్నది సాధించే విధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టిండ్రు తప్ప తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అప్పటికీ కూడా తగ్గకుండా తెలంగాణ సబ్బండ వర్గాలన్నీ కూడా పోరాటం చేస్తే ఏం చేసిండ్రో అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లికి సంబంధించిన ఆనవాళ్లను, కిరీటాన్ని కానీ మిగతా వాటిని కానీ ఆనవాళ్ళనే మార్చి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టినట్టుగా చూసిండ్రు. దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకుల విగ్రహాలు తెలంగాణలో పెట్టాలని ప్రయత్నం చేసిండ్రు. దీనికి సంబంధించి కూకట్పల్లి ప్రాంతంలో వంగవీటి రంగ విగ్రహాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తెచ్చే ప్రయత్నం చేసిండ్రు. తెచ్చి దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఆంధ్రులకు వ్యతిరేకము అనే ఒక ముద్ర వేయాలనే ప్రయత్నాన్ని ఇంటెన్షనల్గా చేస్తాను. కూడా తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసిండు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా సేవలు చేసిండు కదా, ఆయన విగ్రహం పెడితే తప్పేంటంటూ కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు వీళ్ళు కొత్తగా వచ్చి మనకు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారికి శుద్ధులు నేర్పాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలతో ఎక్కువ బంధుత్వాలు కానీ బాంధవ్యాలు కానీ ఉంటాయో మన ఖమ్మం జిల్లాతో ఉంటాయి, వాళ్ళకు బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడి వాళ్ళని అక్కడి వాళ్ళని ఇక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు, రాకపోకలు విస్తృతంగా ఉంటాయి. అటువంటి ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 50 అడుగుల ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టి ఘనంగా ఆవిష్కరణ చేసిండ్రు. స్వయంగా
ఈరోజు ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరై ప్రారంభోత్సవాలు చేసిండ్రు. అదే కార్యక్రమానికి ఎన్టీఆర్ గారి మనవడిగా ఉన్నటువంటి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా స్వయంగా ఆనాడు అదే ఖమ్మం జిల్లా నుండి మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి పోయి మరి ఇన్వైట్ చేసిండ్రు. మీ తాతగారి విగ్రహం పెడతా ఉన్నాము, మీరు రావాలి మీ కుటుంబం తరపున అని. ఆ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మందిని ఇన్వైట్ చేసినాము, ఒక్కరు కూడా రాలేరు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వమే అన్ని రకాలుగా జాగా ఇవ్వడంతో పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా దాన్ని ఏ రకంగా మనం ఆవిష్కరణ చేసుకున్నామో చూసినాము. దాంట్లో కొనసాగింపు భాగంగా మీరు ఇక్కడ పెడితే తప్పులేదు. పెట్టడంతో పాటు ఏం చేస్తూ ఉన్నారు, తెలంగాణ నుండి ఉన్నటువంటి నాయకులతో ఆంధ్రాలో మహానాడు అనే వేదిక మీద చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వంగా, లోకేష్ బాబు కేరింతలు కొట్టంగా ఇదే తెలంగాణ నాయకులను ముందు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తారు వీళ్ళు, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఇటువంటి ఆలోచనలే చేస్తే ఏ రకంగా తరిమి కొట్టినరో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పొట్టకూటి కోసం ఇక్కడికి వస్తే కూడా వాళ్ళను ఏ రకంగా మనమే హక్కున చేర్చుకొని 10 సంవత్సరాల్లో వాళ్ళకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా, చిన్నగా వాళ్ళని హేళన కూడా చేయకుండా మనం కడుపున పెట్టి కాపాడుకున్నాము. మన ప్రజలతో పాటు వాళ్ళని కూడా సమానంగా చూసినాము. ప్రజలతో ఏ ఇబ్బంది లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అనేక మంది సెటిలర్లు ఇక్కడ ఏ ఇబ్బంది క్రియేట్ చేయకున్నా కూడా ఇంటెన్షనల్గా వాళ్ళ మీద ఇటువంటి అనేక కొత్త ఆలోచనలు తీసుకొచ్చి రుద్దుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళొకసారి క్వశ్చన్ మార్క్ చేసే ప్రయత్నం పాతాళానికి పోయిన ప్రతిసారి కూడా ఈ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ను మీది తీసుకొస్తూ ఉన్నారు, దీన్ని రచ్చ చేస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా వాళ్ళ భ్రమ, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏనాడు పాతాళానికి పోయినటువంటి పరిస్థితి లేదు. 2010లో 2009లో ఎప్పుడైతే 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నాడే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలతో మీరేం చేస్తారు అని ప్రశ్నించిన నాటి నుంచి ఈ రోజు వరకు చూస్తే కూడా అదే 10 మంది ఎమ్మెల్యేలను ముందు పెట్టి మనం అనేక రకాలుగా ఏ రకంగా ఎదిగినాం, తెలంగాణను భారతదేశ చిత్రపటంలో గొప్పగా ఏ రకంగా పెట్టినామో మీరంతా చూసిండ్రు. తెలంగాణ సమాజం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలకమైన అధికారులు స్వయంగా భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు కూడా తెలంగాణకు వచ్చి తెలంగాణ మోడల్ను నేర్చుకొని పోయే విధంగా అంత గొప్పగా పరిపాలన చేసినాము. ఆనాడు వీళ్ళే హేళన చేసిండ్రు, తెలంగాణ వస్తే మీ దగ్గర కరెంట్ ఉండదని కట్టెబట్టి చూపించిండ్రు. ఆ కట్టెబట్టి చూపించిన ఆయన ఈరోజు కూడా అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ఎక్కడ నిలబడ్డది, కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం 10 అవార్డులు ఏవైనా ఇస్తూ ఉంటే 10లో 9 అవార్డులు తెలంగాణకే వచ్చే విధంగా కేసీఆర్ గారు పనిచేసిండ్రు. ఈరోజు ఏం చేసిండ్రు, దాన్ని మొత్తం రివర్స్ అయ్యే విధంగా మళ్ళీ ఆత్మహత్యల దిశగా, మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని పాతరబెట్టే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కోవడానికి 50 మంది తెలంగాణ ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు రేవంత్ రెడ్డి. చంద్రబాబు రానటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ 2 ఏళ్ల కాలం పాటు ప్రధానంగా ఎందుకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనుకోవచ్చు, తెలంగాణ వాదులది కావచ్చు, ఉద్యమకారులది కావచ్చు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులను కూడా సరి సమానంగా తెలంగాణ ప్రజలతో కలిపి చూసిండ్రు. మన దగ్గర ఇచ్చినటువంటి సంక్షేమాన్ని వాళ్ళకు కూడా అందజేసిండ్రు. వాళ్ళని ఎప్పుడు కూడా పక్కన పెట్టి చూడలే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనకు విద్వేషాలు కలిగించే విధంగా, వాళ్లకు మనకు గొడవలు సృష్టించే విధంగా ఒక ఎజెండా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఎజెండాలో భాగంగా వివిధ విగ్రహాలు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఈ బదనాం అంతా కూడా కేసీఆర్ గారికి ఆపాదించి కేసీఆర్ గారిని ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 50 మంది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ ఆల్రెడీ గుడి కట్టుకున్నారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనిస్తే మంచిది. మీరు ఏదైతే ఈరోజు ప్రజాపాలన అని చెప్పినరో అదే ప్రజాపాలన పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా మీరు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు అన్ని వర్గాలను రాసి రంపాన పెడతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేయలే. అందరినీ హక్కున చేర్చుకొని అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నారు. రేపు పొద్దున ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అనే పేరుతో చేస్తున్నటువంటి దౌర్జన్యాలను మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ కేసీఆర్ గారు ముందుకొస్తారు. మళ్ళీ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని మాత్రమే తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని భయపడుతూ కేసీఆర్ గారిని ఈరోజు ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా ఆనాడైనా ఈనాడైనా రేపు పొద్దునైనా
తెలంగాణకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా, తెలంగాణను ఎవరు తక్కువ చేయాలని చూసినా, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఇబ్బంది ఏ రకమైన శక్తులు క్రియేట్ చేయాలని చూసినా ముందుండి కొట్లాడేది కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఎన్టీఆర్ కలయికనే తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరి కలయిక ఉంటుంది అంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతోటే టీడీపీ పార్టీ పుట్టింది. అలాంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఇందిరమ్మ కలయిక అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూస్తారు ఇది? అరే పిచ్చోడా, నువ్వు ఈరోజు ఏ సీటు మీద అయితే ఏ గద్దెనెక్కి కూర్చున్నావో ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. నువ్వే కదా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండి సోనియమ్మ బలిదేవత అని చెప్పినవు, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఏం తెలియదని చెప్పినవు, ఆయన పిచ్చోడని మాట్లాడినవు. ఈరోజు మళ్ళీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీని ముందు పెట్టి తెలంగాణ అస్తిత్వ కుట్రలు ఏ రకంగా చేస్తూ ఉన్నావు. ఇన్ని చేస్తున్నటువంటి నిన్ను తెలంగాణలో ఏ సమాజమైనా, ఏ వర్గమైనా ఈరోజు కనీసం ఒక్కసారన్నా హక్కున చేర్చుకున్న పరిస్థితి ఉందా? తెలంగాణ కోసం నువ్వు నిజంగా పాటుపడ్డదేముంది? అందశ్రీ గారిని రాజకీయాలు వాడుకుంటావు. అందశ్రీ గారు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఏ రకమైన ప్రకటనలు చేసినావు? ఆయన నా పెద్దన్న అని చెప్పినావు. పెద్దన్నకు సంబంధించి స్మృతివనం ఏర్పాటు చేస్తా అన్నావు. దాదాపుగా ఈరోజు సంవత్సరం కావస్తుంది. ఈ రోజు వరకు తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదు? అక్కడ ఒక్క ఇటుక పిల్ల కూడా ఎందుకు పెట్టలేకపోయినావు? వాటికి సమాధానం చెప్పు. తెలంగాణకు సంబంధించిన ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక మంది విగ్రహాలు ఇక్కడ పెడతా ఉన్నావు కదా, ఏర్పాటు చేస్తా ఉన్నావు కదా. ఇదే తెలంగాణ బిడ్డ, ఇదే తెలంగాణ నుండి నువ్వు ఈ రోజు ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి స్థాయిలో పివి నరసింహారావు గారు పనిచేసిండ్రు కదా. వారి కుటుంబాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా హక్కున చేర్చుకున్నాం కదా. మా పార్టీ కాకపోయినా కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఇదే పివి నరసింహారావు గారి కుటుంబాన్ని పెద్ద ఎత్తున చట్టసభలో కూర్చోబెట్టినాం కదా మేము. అదే పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి నీ మాజీ బాసు చంద్రబాబు ఎవరైతే ఉన్నారో అదే చంద్రబాబును నువ్వు అడిగే దమ్ముందా? అదే చంద్రబాబు చెప్తే ఈరోజు తెలంగాణలో విగ్రహాలు పెడతా ఉన్నావు కదా. మరి నువ్వు చెప్పి, నువ్వు ఒప్పించి అదే చంద్రబాబు నాయుడు నడుపుతున్నటువంటి ఆంధ్ర రాజధాని ఏదైతే అమరావతి అని చెప్తా ఉన్నారో మన పివి నరసింహారావు గారి విగ్రహాలు ఏర్పాటు చేయించి అక్కడ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు కదా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాళ్ళని ఎందుకు తీసుకుపోలేకపోతా ఉన్నావు? ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను నేను. నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం మన మైత్రివనం చౌరస్తాలో పెట్టిండ్రు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ వైతాళికుడు అని చెప్తాం మనము, సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో మన బాచ్పల్లి ప్రాంతంలో పెడతామని అక్కడ ఉన్నటువంటి మొత్తం అధ్యాపక బృందం వైస్ ఛాన్సలర్ గారితో సహా వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారిని అడిగినరు. మేము రేపు పొద్దున ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. దాన్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా మీరు రావాలి అని గౌరవం ఇచ్చి నిన్ను ఇన్వైట్ చేసిండ్రు. నువ్వేం చేసినావు? పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి నువ్వు అదే పాలమూరు నుండి, అదే నడిగడ్డ నుండి, అదే గద్వాల ప్రాంతం నుండి గొప్పగా ఎదిగినటువంటి ఇదే సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహావిష్కరణకు పోవు కానీ నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్తే మాత్రం ఆగమేఘాల మీద ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు మాత్రం ఆగమేఘాల మీద పోతూ ఉంటావు. దీన్ని బట్టే తెలంగాణ మీద నీకున్నటువంటి ప్రేమ ఏంది, తెలంగాణ మీద నీకున్నటువంటి ఆలోచనలు ఏంది, నీ అభిప్రాయం ఏంది? తెలంగాణను మొత్తాన్ని ఒకవైపు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఈరోజు అస్తిత్వం విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేయాలని నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలని కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో నువ్వు ఎప్పుడు ఎన్నికలకు పోయినా కూడా చీరి చింతగట్టే విధంగా నీ మీద ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలని మానుకొని కనీసం నువ్వు ఉండబోయే ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల సమయంలో అయినా కూడా, ఈ కాల పరిమితిలో అయినా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి పనిచేయు, తెలంగాణ కోసం పనిచేయు, తెలంగాణ సమాజంలో అంతో ఎంతో గౌరవం తెచ్చుకునే విధంగా పనిచేయు. అంతేగాని కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపాలనో ఇంకేదో ఆలోచనలు చేస్తూ ఉంటే, ఏ శాసనసభలో అయితే తెలంగాణ అనే పదాన్ని నిషేధం చేసినరో అదే శాసనసభకు తెలంగాణ శాసనసభ అనేటువంటి గొప్ప పేరునే పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడిని మీరు ఏదో చిన్నగా చేయాలని చూడడమో, చిలువలు పలువలు మాట్లాడడమో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మాట్లాడడమో ఇటువంటివి చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో తిరుగుబాటు వస్తుంది. ఇదే విధంగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందుండి కొట్లాడేది ఇదే కేసీఆర్ గారి నాయకత్వం, ఇదే కేటీఆర్ గారి నాయకత్వం, ఇదే బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా నేను మళ్ళొక్కసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. జనసేన నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ త్వరలో మేము తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా వాళ్ళు కామెంట్ చేశారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? దీనికన్నా ముందు కేఏ పాల్ ఇప్పటి వరకు 200 సార్లు చెప్పిండ్రు నేను కూడా తెలంగాణలో అధికారం వస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని. 200 పర్యటనలు చేసిండ్రు.
కేఏ పాల్ కన్నా అంతో ఇంతో 4 ఓట్లు పడతాయేమో కానీ ఈ జనసేన పార్టీకి, ఇదే పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటి పార్టీకి, తెలంగాణ కోసం 11 రోజులు అన్నం మానేసినటువంటి పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటి పార్టీకి 4 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళే ఏం చేసిండ్రు, నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తెలంగాణలో 8 సీట్లో 10 సీట్లో పోటీ చేసిండ్రు కదా, ఒక్క దగ్గర కూడా కనీసం డిపాజిట్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికి కొద్దిగా వెనక్కిపోయి చూస్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిండ్రు కదా, సింగిల్ డిజిట్ నెంబర్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో, కొన్ని కౌన్సిలర్ స్థానాల్లో 1-2 ఓట్లు మాత్రమే వీళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే పోటీ చేసినటువంటి అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు 11 రోజులు అన్నం మానేసినటువంటి వ్యక్తి, తెలంగాణ విభజనను ఖలిస్తాన్తోనో పాకిస్తాన్ విభజనతోనో పోల్చినటువంటి వ్యక్తి, తెలంగాణ వాళ్ళ చూపు తగిలి, తెలంగాణ వాళ్ళ కళ్ళుబడి దిష్టి తగిలి, దీనివల్ల ఆంధ్రలో ఉన్నటువంటి కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? తెలంగాణకు భారతదేశంలో ఉన్న అందరు రావచ్చు, కానీ తెలంగాణను విమర్శించినటువంటి వ్యక్తిగా, తెలంగాణను చిన్నగా చేసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నువ్వే రకంగా వచ్చి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు రా, మేము వెల్కమ్ చేస్తాము, తెలంగాణ సమాజంలో పోటీకి దిగు నువ్వు కూడా. కానీ దానికన్నా ముందు ఈరోజు ఆంధ్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, తెలంగాణ నీళ్ల గురించి 10 ఏళ్ళుగా 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మేము. మోడీ గారితో అంటగాగుతూ ఉన్నావు కదా, ఈరోజు అదే నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఈరోజు నీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొని పోయి కృష్ణా జిల్లాలో విభజన తీసుకురా ముందు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సిన 69% వాటా తీసుకురా, 800 టీఎంసీల నీళ్లు తీసుకురా. మీ ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణకు వచ్చే ఏదైతే పాలమూరు జిల్లా ఉందో ఆ పాలమూరు జిల్లాను ఎడారిగా ఏదైతే గతంలో ఉండేనో కేసీఆర్ గారు సస్యశ్యామలం చేసే విధంగా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసిండ్రు. వాటిని అక్కడో ఇక్కడో మిగిలిపోయిన కెనాల్స్ కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. వీటన్నిటికి సంబంధించి రేపు పొద్దున మోడీ గారి దగ్గరికి పోయి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని తీసుకునిరా. ఇట్లాంటివి తీసుకొని వచ్చి తెలంగాణను ప్రశ్నించప్పుడు సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అది మీరు ఎట్లా చూస్తారు? ఒక బీఆర్ఎస్ నేత కావచ్చు, కేసీఆర్ అభిమాని కావచ్చు. అయితే కళ్ళు దాగిన కోతి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది కదా, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందే, తెలంగాణ అనే రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించిందే, పేగులు దిగేదాకా కొట్లాడిందే, చావు నోట్లో తలబెట్టిందే కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి సెక్రటేరియట్లో ఈరోజు పరిపాలన కోసం పోతా ఉన్నావు. అదే సెక్రటేరియట్ నుండి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మూసేస్తావు, నువ్వు గేట్లకు తాళంలో వేస్తావు. దాని ముందున్నటువంటి అమరవీరుల జ్యోతిని అవహేళన చేసే విధంగా మాట్లాడతావు. దాని నుండి కొద్ది దూరంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని తానా అంటే తందానా అనే విధంగా నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ సమాజాన్నే ఇబ్బంది పెడతా ఉంటావు. ఇట్లా నువ్వు ఎక్కడికి పోయినా కూడా చివరికి ఈరోజు నువ్వు కూర్చున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అనే సీటును క్రియేట్ చేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయడం నీతోనే కాదు, నీ తల్లి జేజమ్మ దిగొచ్చినా కూడా నువ్వు కనీసం కలలో కూడా అటువంటి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారి ఆనవాళ్ళను కనీసం టచ్ చేసే పరిస్థితి కూడా నీకు ఉండదు. గతంలో ఏ రకంగా అయితే నువ్వు రైఫిల్స్ పట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చినావో అటువంటి ఆలోచనలు ఇప్పుడు నువ్వు మళ్ళీ చేస్తూ ఉన్నావు. కాబట్టి గతంలో కనీసం ఉద్యమం పేరుతో ఊరుకున్నారు నువ్వు తెలంగాణ బిడ్డవని చెప్పి, తెలంగాణ ప్రాంతంలో పుట్టినవని, తెలంగాణ శాసన మండలికి శాసనసభకు ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నావని. ఈరోజు ఆ రకంగా ఊరుకునే పరిస్థితి అసలే ఉండదు. 10 ఏళ్లలో గతంలో ఏదైతే 2014కు ముందు తెలంగాణ మొత్తం ఇబ్బంది పడ్డదో 10 ఏళ్లలో ఏ రకంగా నెంబర్ 1 అయింది. అంటే గతంలో వీళ్ళు ఏ రకంగా దోపిడీ చేసిండ్రు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రు, తెలంగాణలో ఉన్న అన్ని వనరులను ఎట్లా దోసుకుపోయినరో మన ఈ 10 ఏళ్ల అభివృద్ధిని చూస్తే తెలుస్తూ ఉంటుంది. దాన్ని మొత్తం వెనక్కిపోయే విధంగా నీ 2.5 సంవత్సరాల పరిపాలన కనబడతా ఉంది. కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో ఆనాడు మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న నాడు తెలంగాణలో 11% రైతు ఆత్మహత్యలు ఉండేవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయే వరకు 0.5% దాన్ని డ్రాస్టిక్గా తగ్గించగలిగినరు. ఈరోజు నువ్వు వచ్చిన ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 900 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. అవన్నీ ఎందుకు జరిగినాయి, దేనికోసం జరిగినాయి? నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే కదా. సిగ్గు లేకుండా ఈరోజు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా ఒక ప్రకటన చేసిండు. తెలిసో తెలియకనో చేసిండు. అది మళ్ళొక్కసారి తను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దొంగ ఏనాటికైనా దొరుకుతాడు అన్న విధంగా గతంలో ఆయన్నే చెప్పిండు. ఆయన ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మొదటి రోజు ఎస్ఎల్బీసీ అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అని ఉంటుంది. రైతు రుణమాఫీ ఎంత చేయాలని ఎస్ఎల్బీసీని పిలిచి మాట్లాడినరు. 49,000 కోట్లు రైతుల రుణాలు ఉన్నాయి తెలంగాణలో, అవన్నీ మాఫీ చేయాల్సిన అవసరం ఉంటుందని ఎస్ఎల్బీసీ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఇదే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చెప్పింది. తర్వాత ఏమైంది, క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు దాని మీద.
క్యాబినెట్లో ఇంకో తీర్మానం చేస్తారు. ఏమని? 49,000 కోట్ల కాదు, కేవలం 31,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అంటారు. తర్వాత ఏమైంది? మళ్ళీ బడ్జెట్ పెట్టే పరిస్థితి వచ్చింది. అదే బడ్జెట్లో ఏం పెట్టిండ్రు? ఆ 31,000 కోట్లను తగ్గిస్తూ 24,000 కోట్లు చేసిండ్రు. దాని తర్వాత బట్టి విక్రమార్క గారు మీరు ఎన్ని కోట్లు రిలీజ్ చేసిండ్రు ఫైనాన్స్ మినిస్టర్గా అని అడిగితే స్వయంగా మీడియా ప్రశ్నిస్తే 12,000 కోట్లు 13,000 కోట్లు రిలీజ్ చేసినాము అని చెప్పిండ్రు. 49,000 కోట్లు ఉన్న విషయాన్ని 12,000 కోట్లకు తీసుకొచ్చినాడు. మళ్ళీ అదే మీడియా పోయి ఇదే రేవంత్ రెడ్డి గారిని 30,000 కోట్లు చేసినా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఆర్థిక మంత్రి ఏమో 12,000 కోట్లే అని చెప్తా ఉన్నాడు అని అడిగితే లేదు ఆయన తెలుసో తెలియకో మాట్లాడిండు 30,000 కోట్లు చేసినా అని ఆ రోజు ప్రగల్భాలు పలికిండు. స్వయంగా కుండ బద్దలు కొట్టినట్టు దొంగ ఎన్నటికైనా పట్టుబడతాడన్నట్టు ఈరోజు మళ్ళీ తనే ఏం చెప్పిండు తన స్పీచ్లో? లేదు రైతు రుణమాఫీ కేవలం 20,000 కోట్లే చేసినాము అని ఆయన చెప్పినటువంటి ప్రగల్భాలను అబద్ధాలను తనే ఈరోజు తెలంగాణ సమాజం ముందు పెట్టి ఒక చిన్న చూపుగా తను వ్యవహరించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అబద్ధాలాడి అబద్ధాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని నడపాలని చూసిండో ఈరోజు మొత్తం తెలంగాణ సమాజం ముందు బట్టబయలు అయినటువంటి పరిస్థితి. చెప్పండి, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు, నేను ఇంకా 10 ఏళ్ళ కాలం పాటు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తా ఉన్నాడు. సాధ్యం అవుతుందా? మీరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కానీ ఇంకేదో చెప్తా ఉంటాం మన తెలంగాణ భాషలో. కళలు మాత్రమే కనమన్నారు కానీ ఆ కళలను కంటిన్యూ చేయకూడదు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా మీరు ఈ 2.5 సంవత్సరాల్లో వెలగబెట్టింది ఏందో చెప్పు ఫస్ట్. దాని తర్వాత నువ్వు రేపు పొద్దున ఉంటావా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయం చేస్తారు. అది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు నిర్ణయం చేస్తారు. ఏ వర్గాన్నన్నా నువ్వు హక్కున చేర్చుకున్నావా? గతంలో కేసీఆర్ గారు అన్ని వర్గాలను దగ్గరికి తీసిండ్రు కదా, అన్ని వర్గాలకు ఒకవైపు సంక్షేమం చేస్తూనే మొత్తం తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకుపోయినారు కదా. ఆనాడు ఉన్నటువంటి జిఎస్డిపి ఎంత, ఈరోజు ఉన్నటువంటి జిఎస్డిపి ఎంత, ఆనాడు ఉన్నటువంటి అప్పులు ఎంత, ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాల పరిమితిలో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇదే 3.5 లక్షల కోట్లని స్వయంగా కేంద్ర ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈరోజు కేవలం ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో నువ్వు చేసిన అప్పు 4 లక్షల కోట్లు. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి సంక్షేమం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు అప్పు చేసి అభివృద్ధి చేసిండ్రు. ఈనాడు నువ్వేం చేసినావు? అప్పు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడతా ఉన్నావు, లేదంటే ప్రాజెక్టుల రీడిజైన్ అని చెప్పి అడ్వాన్స్ పేమెంట్లు చేస్తూ ఉన్నావు, నీ అనుయాయులకు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా ఉన్నావు తప్పితే తెలంగాణ సమాజానికి ఎక్కడ కూడా నువ్వు రూపాయి పంచిన పరిస్థితి లేదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే దాదాపుగా ఇప్పటికీ ఒక 5 ఫసల్స్ అయిపోయినాయి మన దగ్గర ఏది వ్యవసాయానికి సంబంధించి. 5 రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 2 సార్లు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేదు. నువ్వు అన్నాడు ఏమన్నావు? 12,000 రూపాయలు ఇస్తా అన్నావు, 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, కౌలు రైతును గుర్తిస్తా అన్నావు. నీ ప్రభుత్వం దగ్గర ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కౌలు రైతులను ఆనాడు రెచ్చగొట్టి ఆత్మహత్యల దిశగా నడిపినటువంటి పరిస్థితి ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఆలోచన చేసిండ్రు. తెలంగాణ రైతులందరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడినరు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? కౌలు రైతులను గుర్తిస్తా, కౌలు రైతులను కూడా భూమి ఉన్న రైతులతో సమానంగా చేస్తా, వాళ్ళకు కూడా ఇదే రైతు బంధు కంటిన్యూ చేస్తా అన్నావు. 2.5 సంవత్సరాల కాలపరిమితిలో కౌలు రైతు అన్న పదానికి డెఫినేషన్ కూడా తయారు చేయలేకపోయినావు రేవంత్ రెడ్డి. నువ్వు కౌలు రైతు అనే పదము ఎవరిని గుర్తించాలి, ఏ రకంగా గుర్తించాలనే ఆలోచన కూడా నువ్వు చేయలేకపోయినావు. ఇంకొక అడుగు ముందుకేసి ఏం అబద్ధం చెప్పినావు? రైతు కూలీలను కూడా గుర్తిస్తా, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తా అన్నావు. రైతు కూలీలను ఈ రోజు వరకు ఎందుకు గుర్తించలేకపోయినావు? ముసలోళ్లకు పెన్షన్లు ఇస్తా అన్నావు. కేసీఆర్ ఒక్కలకే ఇస్తున్నాడు, నేను ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3కి ఇస్తా అన్నావు. ఏమైంది? ఆ ఒక్కలకు కూడా ఈరోజు టైంకి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లా మీరు ఏ వర్గాన్ని చూసినా కూడా వికలాంగుల పెన్షన్ 4,000 ఉన్నదా 6,000 చేస్తా అన్నావు, మిగతా పెన్షన్లన్నీ పెంచుతా అన్నావు, 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు. అవన్నీ కూడా నీ 420 హామీలు ఎట్లా ఉన్నాయో వాటి రకంగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే యావత్ తెలంగాణ కూడా కేసీఆర్ గారు ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజలను అక్కునబెట్టి కాపాడుకున్నారో దాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయే విధంగా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు వస్తే తప్పితే ఈ బాధలు తప్పవు మనకు. కేసీఆర్ గారు వస్తేనే మనం ఈ బాధల నుండి విముక్తం అవుతాము, కేసీఆర్ గారు వస్తేనే మన ఆత్మగౌరవం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర గుప్తాధిపత్యం చేతిలోకి మనం పోతున్నటువంటి పరిస్థితులు అనేది స్పష్టంగా గమనించిండ్రు. కాబట్టి అది 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాము, కారు గుర్తుకు మాత్రమే ఓట్లేస్తామని చాలా స్పష్టంగా మీరు ఏ వర్గాన్ని కదిలించినా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేమే గెలుస్తామనేది ఇంత విశ్వాసంతో ఉన్నాం మేము. నిన్నగాక మొన్న పంచాయతీ ఎన్నికలు పెట్టినావు, అక్కడ కూడా మేము 35 నుంచి 40%
పంచాయతీలో గెలిచినటువంటి పరిస్థితి. అది చూసిన తర్వాతనే ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నాడు. నిన్నగాక మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ జోరుగా ముందుకు పోయిందో చూసిండ్రు. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈరోజు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్న పరిస్థితి. మీరు భయపడుతూ ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు? ఇంకో 2 సంవత్సరాలు అయితే మిమ్మల్ని ఆ సీట్ నుంచి గద్దె దించిన తర్వాత అన్ని ఎన్నికలు పెడతాం, అన్ని రకాలుగా తెలంగాణను ముందుకు తీసుకుపోతాం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది మళ్ళొక్కసారి కూడా నిరూపణ చేస్తాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పదే పదే మోసపూరిత హామీలు ఇస్తూ ఉంది. ప్రజలంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ వైపే ఉన్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ